యేసుని ప్రేమకే వందనం, యేసుని ప్రేమకే వందనం, యేసుని ప్రేమకే వందనం, యేసుని ప్రేమకే వందనం, యేసుని ప్రేమకే వందనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. ఈ యొక్క కార్యక్రమం మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుతో కొంత సమయం గడిపి ప్రభు సన్నిధానంలో నుండి ఆయన ప్రసన్నతను, ఆయన శక్తిని, ఆయన ప్రవచన వాక్కులను, అలాగే ఆయన మహిమతో నింపబడాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక మాతో పాటు మీరు కలిసి స్తుతించండి, ఆరాధించండి. అలాగే ప్రభు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోండి. నిశ్చయంగా ప్రార్థనలో మీరు ఏకీవించండి. గొప్ప కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, మిమ్మల్ని తాకబోతున్నాడు, దర్శించబోతున్నాడు, గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయాన కొలువైన యేసయ్య అనే పాట పాడుకొని 108వ పాట. హృదయాన కొలువైన యేసయ్యా, నాడువడువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. Amen. Thank you, Lord. Praise Jesus. Glorify the name of the Lord. Thank you, thank you. We magnify. Oh, Jesus' name, Jesus' name. Amen, amen, amen. యేసయ్యా, ఆరాధిద్దాం. అగ్ని ఏడంతలైన మన్ను చీకన తప్పించే దేవుడు, రక్షించే దేవుడు మనకున్నాడు. నా హృదయాన కొలువైన
స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాలకు యేసయ్యా. అంత వ్యర్థమని వ్యర్థులైనట్టు నా గురి నీ పైన నిలిపినందుకే నా పరుగు సార్థకమైనదయ్యా. నీ పైన విశ్వాసమే నన్ను బలపరుచునయ్యా. వందనాలు. పాడదాం. ఒకవేళ ఈరోజు ఈ కార్యక్రమాలు కావచ్చు, స్తుతి ఆరాధన కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, అనేక కార్యాలు చేస్తున్నప్పుడు లోకంలో వారు అంత వ్యర్థం మీరు చేసే కార్యాలు అనుకోవచ్చు. కానీ క్రీస్తు ఇంట్లో పడు ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదు. అది శాశ్వత కృపగా మన యందు నింపబడి ఉంటుంది. అంతా వ్యర్థమని వ్యర్థులై ఎందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయెనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సాధకమాయెనే. నీయబడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్ను కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా శక్తి నిన్ను కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు చేసింది ఎవరైనాను, వృద్ధి చేసింది నీవే కదా. నిజం, ప్రభువే మనం వృద్ధి చేయబోయేది. మనం నిలబెడుతుంది ఆయనే. ఆమేన్. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనాను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనాను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. ఆమేన్. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే
నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును, నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా స్వరమే అర్పింతును, నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువను నిన్నే ప్రస్తుతింతుని కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు రాజు, రాజుల రాజుల త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. హోసన్నా అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, అందరూ హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై. స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ ప్రభుని గణపడదాం, చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం, కలిసి పాడదాం. మనందరికి వచ్చిన ప్రార్థన దేవుని నామాన్ని మహిమపరుస్తూ స్తుతిద్దాం. యోర్దాను ఎదురైన ఎర్ర సముద్రము పొంగిపోయిన భయమలేదు, శయ్యము మనదే. లోకమంతా తెగులుతో భయలతో ఉన్నప్పటికీ మనము జయ జెండా పట్టుకొని ప్రభు వైపు చూస్తూ ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుందాం. ఆరాధిద్దాం. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగిపోయినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగిపోయినా, భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే. యేసు రాజుల రాజులరా
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చున్నదే, రక్షణే రక్షణను. హోసన్నా ఆమేన్ జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, యేసు రాజుల రాజుల రాజయ్యే త్వరగా వచ్చుచునే, యేసు రాజుల రాజుల రాజయ్యే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మన కొరకు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఓ థాంక్ యూ లార్డ్. మారునాథా స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువే, యేసు రాజు మనకు ప్రభువే, త్వరగా వచ్చుచునే, త్వరగా వచ్చుచునే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, యేసు రాజుల రాజుల రాజయ్యే త్వరగా వచ్చుచునే, యేసు రాజుల రాజుల రాజయ్యే త్వరగా వచ్చుచునే, త్వరగా వచ్చుచునే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, యేసు రాజుల రాజుల రాజయ్యే త్వరగా వచ్చుచునే, యేసు రాజుల రాజుల రాజయ్యే. హల్లెలూయా. Thank you, Master. We praise you, Lord. We glorify your name, Lord. Hallelujah, 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 hallelujah. మరొక పాట పాడుతూ అలాగే దేవుని ఆరాధనకి అడుగు పెడతాం. థ్యాంక్ యూ. రక్తముతోనే కడగబడేయని ఉదయం పాడు. లేదా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. B minor for B minor. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు మన దేవుడు, త్రుటిల్లని దేవుడు మన దేవుడు. ఆ జీవం గల దేవుని మనం ఆరాధిద్దాం. పోగాడేదా పాట పాడి పేను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా
తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయము నిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయము నిచ్చావయ్యా. తోడుండి నడిపించు, తోడుండి నడిపించు. పోగాడేదా పాట పాడి నేను తుఫా ఆగిపోయే పరవశించి పాడేదా. నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడవయ్యా. నిరంతరం నీవే గొప్పవాడవు, నిరంతరం గొప్పవాడా. విజయము నీచావయ్యా, ప్రార్థన విన్నావయ్యా. విజయము నీచావయ్యా. తొట్టిల్లా నీయాలేదు, తోడుండి నడిపించావు. ఇది వరకు ఈరోజు తొట్టిల్లా నీయాలేదు, తోడుండి నడిపించావు. పోగాడేదా పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పోగాడేదా పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా. ఎల్లప్పుడు గొప్ప తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నువ్వు ప్రార్థన ఆలకించిన దేవుడు తండ్రి, కన్నీరు చూస్తే దేవుడు అయ్యా, మా చేతులను కరం పట్టి నడిపించావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఆత్మను కానక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మైన మా చేయి పట్టి నడిపించవేస్తాయా. నీకు వందనాలు. విన్నప్పుడు విన్నావయ్యా, విడుదల ఇచ్చావయ్యా. పాడుదాం. ఆయన విడుదలిచ్చే దేవుడు, ఆయన విడుదలిచ్చే దేవుడు. మన ప్రార్థన ఎప్పుడు ఈరోజు ఒక సహోదరి నాతో చెప్పి
నడిపావయ్యా, కన్నీరు చూసావయ్యా, కలపటి నడిపావయ్యా, సహాయం చేసేవయ్యా, ఎల్రోయి నీవేనయ్యా, నందిలా చూసేవా, నిజంగా సహాయం చేసే దేవుడు మనుషులు మన మాటలు వినప్పుడు, మనుషులు మనం నమ్మనప్పుడు, మనుషులు చేయి విడిచినప్పుడు మనకు ఆధారం ఆయనే మనకు ఆధారం. ఆయన వైపు మనుషులు నమ్మకంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలు మనుషులు నమ్ముకొని, బంధువులు నమ్ముకొని, స్నేహితులు నమ్ముకొని మోసపోయింది చాలు. ప్రభు మీద ఆధారపడు. ఎబినేజరు దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసావయ్యా, ఎబినేజరు నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, ఎల్రోయి నీవేనయ్యా, నందిగా చూసావయ్యా, ఎల్రోయి నీవేనయ్యా. చూసే దేవుడు, ఆగరు చూసిన దేవుడు, ఆగరు బిడ్డలు చూసిన దేవుడు, ఎల్రోయి నీవేనయ్యా, నందిలా చూసావయ్యా, పోగాడేదా నాగవాడి పేరు తుఫానాగిపోయే, పరవశించి పాడేదా, పోగాడేదా నాగవాడి పేరు తుఫానాగిపోయే, పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం నీ ప్రసన్నం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా.
కార్యం మీద మాకు విజయాన్ని ఇచ్చావు. వందనాలు, వందనాలు, వందనాలు. నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వెన్నటికీ సిగ్గుపరచబడవు. ఆయన నమ్మిన వారికి మేలులు ఎన్నో చేశాడు, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నిన్ను సిగ్గుపరచనివ్వడు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడే నిన్ను తల ఎత్తుకొని నిలబెట్టబోతున్నాడు. నీ అవమానము ఘనతగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు. నీ కన్నీరు నాట్యంగా మార్చే ప్రభు నిశ్చయంగా నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఆత్మ నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మ కార్యం కళ్ళాలు చూడబోతున్నావు. Welcome Holy Spirit of God. Welcome Holy Spirit. Welcome Holy Spirit of God. Welcome Holy Spirit of God. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నువ్వెక్కడ లేపావు తండ్రి. దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నావు. పేరు పెట్టి పిలిచి నీ పనికై నీ సేవకై నన్ను పిలుచుకున్నావు. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. యేసయ్యా, మా జీవితాలు ఊపిలో ఉండిపోయినాయి ప్రభు. మమ్మల్ని లేవనెత్తిన దేవుడు నువ్వు ఒక్కడవే. మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. నీకు యేసయ్యా, యేసయ్యా, ఆవరించు నీ ప్రసన్నత మమ్మల్ని ఆవరించు. నీ సన్నిధితో నింపండి. ఓ జీసస్, జీసస్, జీసస్. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కమ్ముకుంటే ప్రభు మీ ప్రసన్నతతో నింపండి. ప్రతి శరీరం ఆయన సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు తండ్రి. ఇప్పుడే ప్రతి శరీరము, ఈ లైవ్ చూస్తున్న ప్రతి శరీరం, ఈ వీడియో చూస్తున్న ప్రతి శరీరం నీ ఆత్మ కుమ్మరింపును అనుభవించుగాక తండ్రి. జీసస్, జీసస్, జీసస్. రైట్ నౌ, ఇప్పుడే, ఇప్పుడే ప్రభు వారు ఎక్కడున్నా కూడా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. చార్లెస్ ఈ కాలంలో మరలా మొదలవుతున్నందుకు స్తోత్రాలు. ఆదికాల భక్తుల యొక్క ఉద్యమం మరలా ఈ దినాల్లో మండించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. అటువంటి అభిషేకం లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు. అటువంటి ఆత్మపూర్వకంగా లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నింపై నింపై ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో
Jesus. Jesus. Let's tear, let ignite every gift of the Holy Spirit. Oh Jesus. బలహీనులు బలపరచబడదుగాక. బలహీనులు బలపరచబడదుగాక. బ్యాక్ స్మైట్ అయిపోయిన వాడు, వెనక జారిపోయిన వాడు ఇప్పుడే మరలా నూతన నిర్ణయం తీసుకున్నాడు. నూతన అడుగులు వేయునుగాక. ప్రభువులో పశ్చాత్తాపముందునుగాక. హృదయంలో కఠిన హృదయం, విరిగి నలిగిన హృదయం మార్చబడదుగాక. విరిగి నలిగిన హృదయంగా మార్చబడదుగాక. Jesus, కళ్ళంలో కాక. ఓ పశ్చాత్తాప కన్నీరు. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. నింపయ ఒక ప్రశాంతమైన ఒక నెమ్మదితో కూడిన మనస్సును నింపు ప్రభా. నింపయ 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 ఆయన నీకు నీతోనే జీవించెదను యేసయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుడు మీద నేను దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తూ చెప్తున్నాను. నిశ్చయముగా ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావు. నూతన ఆరంభం ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావు. నీ లోపాలను, నీ బలహీనతలను విడిచిపెట్టి ప్రభువును ఫాలో అవబోతున్నావు. ప్రభువును వెంబడించబోతున్నావు. ఈ రోజు నుంచి నీ ప్రార్థన జీవితం మండించబడబోతుంది. దేవుని కోసం వైరాగ్యంగా నువ్వు నిలబడబోతున్నావు. ఆత్మ వరాలు నీలో ప్రజ్వలించబడుతున్నాయి. గొప్ప సాక్ష్యం. నీ సాక్ష్యం ఒకవేళ ఈరోజు లేని స్థితిలో, సాక్ష్యం లేని స్థితిలో జీవిస్తున్నావేమో, కానీ ప్రభు నీ సాక్ష్యాన్ని ఫలభరితముగా, సువాసనగా వెదజల్లే విధంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నేను నమ్ముతున్న గొప్ప కార్యం ప్రభు నీకు జరిగించబోతున్నాడు. వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు చెబుతూనే ఇలాగ దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. ఏ పరిస్థితుల్లోనైనా మనకు చాలిన దేవుడు మన ప్రభు, రక్షకుడైన యేసయ్య. నీ ఓటమిలను బట్టి, నీ బలహీనతలను బట్టి సాతాను ఏం చేస్తాడంటే మన మీద నేరారోపణ చేసి మనల్ని కృంగ తీసి దేవునికి పర్మనెంట్గా దూరం చేయాలన్నది వాడి యొక్క తంత్రం. సేవకులుగా మనమై ఉండొచ్చు, లేకపోతే విశ్వాసులుగా మీరై ఉండొచ్చు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు, మీ జీవితంలో మీ బలహీనతను బట్టి, దేవునిలో నిలబడలేని స్థితి వలన, దేవునికి నమ్మకంగా ఉండలేకపోవడం వలన నిరారోపణ మనస్సాక్షి కలిగిన వారి మీ జీవితాలు అసంతృప్తిగా భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నారేమో. ప్రభు ఈ మాటలు మీతోనే మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి వారమో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎంత బలహీనులమో ఆయన ఎరిగిన వాడే. మనము సహించలేనంత శోధన మన మీద పెట్టి మన మీద కృంగదీసే దేవుడు మన దేవుడు కాదు. నిశ్చయముగా నీ జీవితం ఎక్కడ కృంగదీయబడిందో, ఏ విషయంలో నువ్వు నీ హృదయం నీ మీద నేరస్థాపన చేస్తుందో, అదే విషయంలో నీకు జయాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను చదువుకొని అలాగా దేవుని ఆరాధనలోకి వెళదాం. థ్యాంక్ యూ జీసస్. ఇది ఒక ప్రవచన వాక్కుగా మీకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఇది మీ జీవితానికి ఒక ప్రవచనాత్మకమైన కార్యముగా దేవుడు ఉంచిపోతున్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కీర్తన గ్రంథం
జీసస్. 20వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు చెప్తున్నారు, యెహోవా తన అభిషిక్తుని రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు? ఎంతమంది యేసు రక్తం చేత మీ పాపములు కడుక్కొని దేవునికి సొత్తుగా ఆత్మ పూర్ణులుగా మార్చబడ్డారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడివడు, నిన్ను ఎడబాయడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోయి ఉన్నావేమో, నో, ఆయన నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నిన్ను రక్షించే దేవుడు ఆయన. దావీదు చెప్తున్నాడు, యెహోవా తన అభిషేక్తుని రక్షించిన నాకు ఇప్పుడు తెలియదు. ఎంతగా రక్షిస్తాడు తెలుసండి? రక్షణార్థమైన తన దక్షిణ హస్తాన్ని, బాహువును చాపి తన అభిషేక్తుని రక్షిస్తాడంట. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డ, దేవుని సొంతుగా మార్చబడిన దేవుని బిడ్డ, కొన్ని సమస్యల వల్ల, కొన్ని లోపాల వల్ల, సాతానుకు చోటు ఇవ్వటం వల్ల ఒకవేళ నువ్వు అనుకుని ఉండొచ్చు, నా రక్షణ పోయింది, నాకు ప్రార్థన జీవితం పోయింది, పరిశుద్ధ జీవితం పోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలాగా బాగా బాగా ఈ మాట మేము దేవుని నాటపడు కాక, నిన్ను నిలబెట్టగలిగిన శక్తిమంతుడు, నిన్ను రక్షించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు అదే అధ్యాయంలో, యెహోవా నీ రక్షణ బట్టి నేను జయోత్సాహం చేయుచున్నాను, మా దేవుని నామమును బట్టి నేను ధ్వజమెత్తుచున్నానని చెప్తాను. ఈరోజు నీ దేవుడు నిన్ను నిలబెట్టలేని దేవుడు అనుకున్నావా? నిన్ను ఏ స్థితిలో పడిపోయావో అక్కడ అదే స్థితి, అక్కడే నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టలేని వాడు అనుకున్నావా? నిలబెట్టగలిగే సామర్థ్యం మన దేవుడు. ఆయనకు అవకాశం ఏమి ఈరోజు? ఆయన వైపు తిరుగు, ఆయన వైపు మళ్ళీ, ప్రభువా నా జీవితానికి ఇస్తున్నాను వన్స్ అగైన్, మరొకసారి నాయన నన్ను అభిషేకించు, నన్ను దర్శించు. ఆయన వరాలు కానీ, ఆయన పిలుపు కానీ, పిలుపు విషయంలో, కృపావరముల విషయంలో ఆయన పశ్చాత్తాపడే దేవుడు కాదు. నిశ్చయముగా అవి నీలోనే ఉన్నాయి, నిశ్చయముగా అవి నీలోనండి. అతి త్వరలో, అతి దినాలు, అతి తక్కువ దినాల్లో, అతి త్వరలోనే ఆ కార్యాలన్నీ బయటపడబోతున్నాయి. నేను రక్షించి నిలబెట్టి తన దక్షిణాస్తాన్ని నీకు చాపి ఉన్నాడు. లే లే, ఎక్కడ పడిపోయావు అక్కడి నుంచి లే, చాలు. మనం గొర్రెలం, పందైతే మురుకుంటలో పడి దొరుకుతూనే ఉంటది. కానీ మనందరము యేసు రక్తం చేత కడగబడిన గొర్రెలం. గొర్రె ఒకవేళ మురుకు గుంటలో పడినా అది అక్కడ ఉండదు, అది బయటకు వచ్చేసి అది ఎదిరించుకొని తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈరోజు యేసయ్య నిన్ను గొర్రె పిల్లగా పిలుస్తూ ఉన్నాడు. మేబీ అప్పి తప్పి నువ్వు మురుగుట్టులో పాపంలో పడి ఉన్నాడు, లే, రా బయటికి. ప్రభు పిలుస్తున్నాడు, నిన్ను రక్షించి, నిన్ను అభిషేకించి అలా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాకాశంలో నుండి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనల్ని సఫలం అవబోతున్నాయి. నీ హృదయవాంఛలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే సమర్పించుకుందాం, ప్రభుకి సమర్పించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడండి. ప్రభు, ఇదిగో నా జీవితాన్ని కనిపిస్తున్నానయ్యా, ఈ రోజు నుంచి మరలా మొదటి అభిషేకంతో నన్ను అభిషేకం చేయ, మొదటి ఆత్మతో నన్ను నింపు నాయన, నన్ను బలపరచు నాయన. నేను ఎక్కడ పడినా నాకు అర్థమైంది నాయన. నేను గొర్రె వలె లేచి నేను బయటకు వస్తాను ప్రభా, పంది వలె దానిలోనే దొరుకుతూ జీవించను ప్రభా, లేచి వస్తానయ్యా, నన్ను అభిషేకం చేయ. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఖచ్చితంగా 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 సాతానుకు సవాల్ విసిరే వ్యక్తిగా, ఒకవేళ ఈరోజు సాతాను నిన్ను సవాల్ విసురుతుందేమో, ఇక నువ్వు నిలబడలేవు, ఇక నువ్వు పరిశుద్ధపడలేవు, ఇక నువ్వు ప్రార్థన చేయలేవు, ఇక నీకు ఇంకెందుకు నీకు భక్తి,
స్థుతి, ఇంకెందుకు చర్చి, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు సేవ, ఇంక నీ వల్ల కాదని నీ మీద గుచ్చుతూ ఉన్నాడేమో. ఈరోజు వాడికి సవాలు ఇస్తే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశ భంగం కానేరదు. ఖచ్చితంగా దేవుడు నీ ఆశను తీర్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఓ జీసస్, 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 జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ వాటి వాటి కాలమున ప్రభు అన్నిటినీ అద్భుతంగా మనోహరంగా చేయబోతున్నాడు. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఆశ భంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. నీ ఆశ భంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. సక్రియలు ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. సక్రియలు ఆరంభించెను, ప్రభు ఆరంభించారు. అది ఎట్లయినా ముగించబోతుంది. రైట్ టైంలో నీకు అద్భుతం జరగబోతుంది. నువ్వు ఆలస్యమైందని బాధపడుతున్నావేమో, లేట్ అయిందని బాధపడుతున్నావేమో. దేవుడు లేట్ అయినా ఆలస్యమైన బెస్ట్ కార్యాన్ని నీకు జరిగించబోతున్నాడు. ఆ లేట్ నీకు ఒక సాక్ష్యముగా అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. ఎస్ పరిశుద్ధాత్మదేవా సహాయం చేయండి ప్రభా. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి సహాయం చేయండి నాయన. ఎంతమంది అయితే నిరుత్సాహంలో, ఎంతమంది అయితే బలహీనతల్లో, ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే నలిగిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకుతున్నారో, ఎంతమంది అయితే నాయన నిరీక్షణ కోల్పోయి ఉన్నారో, వారందరినీ బలపరచు పరిశుద్ధాత్మదేవా. ఇప్పుడే వారి మీద మీ ఆత్మ కుమ్మరించు పరిశుద్ధాత్మదేవా. వారి అంతరంగ గాయాలను కట్టండి పరిశుద్ధాత్మదేవా. నేను ఒంటరి దారిని అయిపోయానే, నేను ఒంటరి వాడిని అయిపోయానే అని హృదయంలో వేదనతో ఉన్న వారికి నేనున్నాను, ఆదరణకర్తను, ఐ యామ్ యువర్ కంఫర్టర్, నేను నీతోనే ఉన్నాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
దయచేయమని, మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోవాలి. యేసు నామములో ప్రతి మాట వారికి ప్రవచన వాక్కుగా మీరు పలికించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నిజంగా నేను నమ్ముతున్నాను దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లయితే మీరు కామెంట్స్ చేసి పెట్టండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా పాట, స్తుతి పాట పాడుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. చెప్తాం, అందరూ చెప్తాం. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఓ ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. వెదకి వచ్చితివే స్తోత్రమయ్యా, వేదన తీసితివే స్తోత్రమయ్యా. వెదకి వచ్చితివే స్తోత్రమయ్యా, వేదన తీసితివే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకే. ఎల్లప్పుడూ ఆయన నామానికే మహిమ, ఆయన నామానికే ఘనత. ప్రియ దేవుని బిడ్డ, నీకు అద్భుతమైన సహాయం రాబోతుంది. ఊహించిన వారి అతను నీకు సహాయం రాబోతుంది. నువ్వు సమృద్ధిని కలిగి ఉండబోతున్నావు. ఇరుకులో కూడా, కరువులో కూడా సమృద్ధిని అనుభవించబోతున్నావు. అద్భుతంగా ఎలియాని కారణంతో పోషించిన దేవుడు, విధవరాళ్ళ పోషించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఇలాంటి భయంకరమైన సమయంలో కూడా కొంచెం కూడా వదులు లేకుండా, కొరత లేకుండా అద్భుతంగా నీకు సహాయం చేయబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. తెలియని వ్యక్తులు నీకు కాల్ చేయబోతున్నారు. అనేక మంది నీకు ఫోన్ చేసి నీకు సహాయానికి ఎందుకు రాబోతున్నారు. తన దూతలు పంపబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను చూచితివే స్తోత్రమయ్యా, కన్నీరు తుడచితి స్తోత్రమయ్యా. నన్ను చూచితివే స్తోత్రమయ్యా, కన్నీరు తుడచితివే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. తండ్రి, మరొకసారి ఈ ఆరాధన ద్వారా, ఈ ప్రవచన వాక్కుల ద్వారా,
ప్రార్థన ద్వారా నీ నామం మాత్రమే మహిమపరచుకోమని, మహిమయు ఘనతయు ప్రభావం లేక చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మనసారా దీవిస్తూ యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ప్రియులు. దేవుడు దీవించును గాక. యేసుని ప్రేమకే వందనం, యేసుని ప్రేమకే వందనం, యేసుని ప్రేమకే వందనం, యేసయ్యా యేసుని ప్రేమకే వందనం, యేసయ్యా యేసుని ప్రేమకే వందనం, యేసయ్యా యేసుని ప్రేమకే వందనం, యేసయ్యా. మరణమైనను జీవమైన దూతలైన ప్రధానులైనను రాబోవునవైన అధికారులైనను ఎత్తైన లోతైన మరి ఏదైనను